पहले बटरफ्लाई मॉडल, लहंगा का बटरफ्लाई मॉडल रहता है ना, फ्रिल्स। సో ఎప్పుడైనా శారీ బ్యాక్ సైడ్ మనకి మన సైడ్ ఉండాలి, ఫ్రంట్ సైడ్ చూసే వాళ్ళకి సైడ్ ఉండాలి. సో బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో ఫ్రిల్స్ అంటే లెహంగా అంటే చిన్నగానే పెట్టుకుంటాం మనం, స్మాల్ ఫ్రిల్స్. సో సపోర్ట్ సో అక్కడ వదిలేసి మళ్ళీ మనం ఎక్కడ పెట్టామో అక్కడ పట్టుకోవాలి స్టార్టింగ్ పాయింట్. అండ్ మళ్ళీ ఎంత హైట్ కావాలి, మళ్ళీ हाइट हो गया. अभी पूरा प्लेट्स को फिल कर సో ఫస్ట్ ఒకసారి ప్లీట్స్ పిన్స్ పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా సరే లోపల ప్లీట్స్ పైన పెట్టే లేయర్ కంటే ఇంచ్ లోపలికే ఉండాలి, अंदर ही रहना, अंदर का प्लीट्स थोड़ा, ठीक है. ऊपर का प्लीट थोड़ा ऊपर कवर करना है प्लीट्स को, अंदर का प्लीट्स को कवर करना है ऊपर का प्लीट. सो अभी डायरेक्ट ऐसा मत पिन डालना, ठीक है. ప్లీట్స్ అన్నిటికి కలిపి ఇప్పుడు వర్క్ బ్లౌజెస్ ఉంటాయి, సో వాళ్ళకి మనం లోపలికి పెట్టి మనకి పిన్స్ దిగవు లోపలికి, సో ఛాన్సెస్ చాలా తక్కువ, మన ఫింగర్స్కి గుచ్చుకుంటాయి. సో ఎప్పుడైనా సరే మనం పిన్ పెట్టుకున్న తర్వాత ఏదైతే ఈ ప్లీట్స్ ఉంటాయో ప్లీట్స్ని సెట్ చేసుకొని ఈ పైన ఒక లేయర్ తీసేసి ఇక్కడ పిన్ పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఇలా తీసుకెళ్ళదు, స్ట్రైట్ పెట్టుకోవాలి. ఇది మనకి చెస్ట్ పార్ట్ నుంచి జస్ట్ ఉప్పర్ స్ట్రైట్ ऐसा मत करो. సో ఒకదాని మీద ఒకటి ఒకవేళ జరీ శారీ అయితే నువ్వు ఫస్టే నొక్కేసుకోవాలి. ఏం శారీ అయితే జరీ శారీ అయితే నువ్వు ఒకసారి ఫింగర్స్తో నీట్గా నెట్టేసి సరిపోతుంది. సో ఇప్పుడు మనము పెట్టేసుకున్నాం.
సో ఏదైతే మనకి బ్యాక్ పార్టీషన్ ఉందో పెట్టింది, ఇప్పుడు ఇక్కడి నుంచి మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ పోర్షన్ మొత్తం ఫ్రిల్స్. ఓకే, సో మీరు ఎటు నుంచి పెట్టుకుంటున్నారు అనేది మీ ఇష్టం. నార్మల్గా మనం శారీ కేషన్ పెట్టాలి, కొంచెం పెద్దగా పెట్టాలా? అంటే ఇక్కడ నీకు ఎక్కువ ఎత్తుకు కనపడకూడదు అంటే పెద్దగా పెట్టాలి. చిన్నగా వాళ్ళకి శారీ సరిపోవట్లేదు, చిన్నగా ఉంది శారీ అంటే తక్కువ పెట్టుకోవాలి. ప్లీట్స్ ఎక్కువ రావాలంటే ఎక్కువ, చిన్నగా. ప్లీట్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు నాకు అంటే ఈమె సన్న ఉంది కాబట్టి చీర ఎక్కువ వస్తుంది. ज़्यादा मोटे है तो ज़्यादा మనకి ఏమంటారు ఇది అన్నీ పువ్వులు. సో ఇప్పుడు మనకి ఇవి ఫ్రిల్స్ బ్యాక్. సో వీటిని ఇప్పుడు స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టామనుకో, ఎక్కే ऊपर एक करे तो मोटा दिखता है इधर, सो स्प्रेड करना है, स्प्रेड कर. బేసిక్ మోడల్ తప్ప మిగతా ఏ ప్యాటర్న్కి మనం ప్రీప్లేటింగ్ చేయలేము కదా. దీనికి ప్రీప్లేటింగ్ దీనికి ఓన్లీ నువ్వు చిన్న పాప అయితే ఫ్రిల్స్కి చేసుకోవచ్చు, కానీ ఎంత మెజర్మెంట్ అనేది తెలియాలి. సో ఇప్పుడు మనకి పిన్ పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. పిన్ ఇవ్వమంటారా? ఈజీగా వెళ్తుంది పిన్ కూడా. గాగ్రాతో పాటు పెడుతున్నాం, జాగ్రత్తతో పాటు పెట్టాలి. సో ఇప్పుడు మనం వీటిని నీట్గా హోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఇదిలో ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ ఉంది కదా, సేమ్ మనం ఫ్రంట్ శారీకి ఎట్లా తీసుకుంటాం. సో ఈ లేయర్ని మనం నీట్గా సేమ్ మనం ఆ ఫ్రంట్ ఇక్కడ మనం ఈ షేప్ ఎట్లా ఇట్లా చేస్తాం, సేమ్ అట్లనే షేప్ తీసుకోవాలి. ఇది మోడల్ ఎప్పుడు వేస్తారు మ్యామ్? ఇది ఇప్పుడు హాఫ్ సారీ ఫంక్షన్స్కి కానీ, మెచ్యూరీ ఫంక్షన్కి వాళ్ళ మదర్స్ కానీ, లేకపోతే పిల్లలకైనా సరే చీర కట్టుకోలేరు కాబట్టి ఇట్లా కొంచెం ఫస్ట్ ఒకటి ఇట్లా డ్రాప్ చేపించి నెక్స్ట్ మళ్ళీ శారీ డ్రాపింగ్. సో ఇక్కడ నీకు క్లాత్ ఎక్కువ ఉంటే చెక్ వేసుకుంటాం, क्लॉथ ज़्यादा है तो फोल्ड कर सकते हैं, क्लॉथ ज़्यादा नहीं है तो ये ऐसा प्रेस करके खींच के पिन लगाएंगे घाघरा ऐसे. ठीक है, ఇప్పుడు ఇది మనం సింగిల్ పెట్టకూడదు. ఇప్పుడు దీన్ని ప్లేస్ తీసుకోవాలి. ఇప్పుడు పిన్ ఏం పెట్టినండి మరి? ఇది లోపల దానికి మనం ఫోల్డింగ్. సో ఇప్పుడు దీనికి మనము ఫోల్డింగ్ చేసుకోవాలి ప్లీట్స్. సో ఇంకా చిన్నగా కావాలంటే హాఫ్ శారీకి మనం ప్లీట్స్ ఎట్లా పెట్టుకుంటాం సేమ్ అట్లా. ఇది ఒకవేళ గాగ్రా స్టైల్ కావాలి అన్నారు అనుకోండి, ఈ పిన్ కొంచెం కిందికి పెట్టేసుకొని సేమ్ ఇక్కడ మనం गागरा लागा పెట్టేసుకోవచ్చు. गागरा फ्रिल्स लूज ऐसा लूज आते हैं ना गागरा चोली का, सो ऐसे भी लगा सकते, नहीं है तो टाइट भी. ఇక్కడ పెట్టేసి ఇక్కడ పిన్ పెట్టేసుకొని
పట్టు లంగా మీదకి పట్టు శారీతో దీన్ని ఇది spread డ్రేపింగ్ చేయొద్దు. చేస్తారు కదా. ఇది మనం లంగవోనికి ఎట్లా పెట్టేస్తాం ఒకదాని మీద ఒకటి అట్లా అమ్మా. పట్టు లంగా లోపల వేసుకొని పట్టు దాని శారీ పట్టు శారీ డ్రేప్ చేయమంటారా? పట్టు లంగా కాదు, కాంట్రాస్ట్. ఇప్పుడు సారీ ఈ కలర్ ఉంది కదా, ఇప్పుడు ఈ కలర్ ప్లెయిన్ 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 లెహెంగా విత్ క్యాన్ కంపల్సరీ. సో ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ ఈ శారీకి నీకు ఏ కలర్ అయితే కావాలి ఇక్కడ ప్లెయిన్లో. సో అసలు కాంట్రాస్ట్ నువ్వు ఒక ప్లెయిన్ క్లాత్ లెహంగా గుర్తించేసుకొని క్యాన్ వేసుకొని పైనుంచి నీకు కట్ నచ్చిన శారీ. ఇక్కడ ఫ్రిల్స్ కూడా నీకు కావాలంటే ఒక పిన్ పెట్టుకోవచ్చు. ఇది మొత్తం స్ట్రైట్నర్ తోటి మనం నీట్గా ఇక్కడ వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పిన్. సో ఇప్పుడు మనము క్లయింట్ది బ్యాక్ సైడ్ షేప్ ఎట్లా ఉంది. ఇప్పుడు బార్డర్ కొంతమందికి సర్కిల్ ఉంటుంది, కొంతమందికి రౌండ్ ఉంటుంది, కొంతమందికి వీ షేప్. ఇప్పుడు వీ షేప్ ఉంది. సో నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇలా పెట్టకూడదు. ఎగ్జాక్ట్ పిన్ ఎక్కడ పెట్టామో ఎగ్జాక్ట్ స్ట్రైట్ పెట్టాలి పిన్ ఎప్పుడైనా సరే. బ్లౌజ్ ఏ షేప్లో అయినా ఉండొచ్చు, బట్ స్ట్రైట్ ఉండాలి మనకి పార్ట్స్. ఇది ఇప్పుడు ఒకవేళ బ్లౌజ్కి అవసరం లేదు, క్లయింట్ కొంతమందికి బ్లౌజ్కి పెట్టకూడదు అంటారు. సో బ్లౌజ్కి పెట్టొద్దు అంటే మళ్ళీ సేమ్ ఒక ఫ్రిల్ ఓపెన్ చేసేసి ఎగ్జాక్ట్ కార్నర్ పెట్టాలి. బ్లౌజ్కి పెట్టాలంటే ఎగ్జాక్ట్ ఇవి పట్టుకొని సేమ్ ఇది ఇట్లానే ఒక లోపల నుంచి ఒక ఫింగర్ వేసేసి బ్లౌజ్కైనా కలిపి పెట్టుకోవచ్చు. मतलब नेकलाइन कोई भी हो स्ट्रेट ही जाना. సో బ్లౌజ్కి పెడితే ఏంటంటే కొంతమంది లావుగా ఉంటారు, కొంతమందికి ఫోల్డింగ్ షేప్స్ కరెక్ట్గా ఉండవు. సో అప్పుడు బ్లౌజ్కి పెట్టడం వల్ల ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉంటుంది, ఇది మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది. సో చాలామంది వడ్డానం పెడితే బ్లౌజ్కి పెట్టాల్సిన అవసరం లేదు. కమర్ పట్టీ హైతో బ్లౌజ్కు పిన్ लगाना नहीं चाहिए. ఒకవేళ నీకు వడ్డానం లేదు అంటే మాత్రం ఈ షేప్ ఇట్లా ఉండాలి కాబట్టి బ్లౌజ్కి పెట్టాలి. ఓకే. అండ్ ఇదంతా మనం స్ట్రైట్నర్తో ఎగ్ ఫ్రిల్స్ మొత్తం సేమ్ ఇట్లానే మనం ఇప్పుడు ఎలా ఫ్రిల్స్ చేసుకుందాం సేమ్ అట్లానే ఇట్లా అనుకుంటే స్ట్రైట్ కాదు. ఓకే. సో ఈ బటర్ఫ్లై మోడల్ పిల్లలకైతే ఇది హాఫ్ శారీ లోపల పోతుంది కదా మ్యామ్. అదే మనం ఆల్రెడీ ముందు ఫోల్డ్ చేసేసుకుంటూ హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫ్రిల్స్ అన్ని పెట్టుకున్న తర్వాత నువ్వు ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టావు కదా, ఒకదాని మీద ఒకటి సెట్ చేసిన తర్వాత ఒకసారి పైన కూడా 2 ప్లీట్స్ కి కూడా నువ్వు పిన్స్ పెట్టాలి. అప్పుడు లోపలికి వెళ్ళాక విడిపోవు. ప్లీట్స్ వేసినాక ఫోల్డ్ చేయాలంటున్నారా? సో ఎందుకు లేదు అంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఫ్రిల్స్ అంతా బటర్ఫ్లై లాగా వస్తాయి, లోపల ఎంత విడిపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే క్యాన్ వేసుకుందాం మనం ఉప్పు కనపడడానికి. సో లోపల వెళ్ళినాక విడిపోయినా లావు కనపడినా నో ప్రాబ్లం. పిల్లలకు జనరల్ అయితే ఎక్కువ ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇక్కడ హైట్ పోతుంది, లావు వచ్చినా నో ప్రాబ్లం క్యాన్ ఉంటుంది కాబట్టి. బట్ హైట్ ఏంటంటే నువ్వు మనం ఇంత ఫోల్డ్ చేసాం కదా, హాఫ్ ఫోల్డ్ చేయాలి అంతే. అది మనం ఫోల్డ్ చేసుకుంటూ పెట్టేస్తాం. సేమ్ ఇట్లానే స్ప్రెడ్ చేసేసి లోపలికి పెట్టేస్తాం.